తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్క రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగినాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. అసలు ఈ భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు? పిల్లలకు భోగి పళ్ళు పోయటం వెనుక ఉన్న పరమార్థమేమిటి? మొట్టమొదటిగా భోగి పళ్ళు ఎవరికి పోస్తారు? భోగి పళ్ళు ఏ విధంగా పోయాలి? భోగి రోజున ఎలాంటి విధులను పాటించాలి అనే విశేషాలన్నిటినీ ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనది. గోదాదేవి ధనుర్మాసంలో 4 రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడై దివి నుంచి భువికి దిగివచ్చిన రోజు ఈ భోగి పండుగ. అలాగే ఆ జగజ్జనని జగన్నాయకుణ్ణి చేరి భోగములను అందిన దినము కాబట్టే ఈ రోజును భోగి అంటారు. బుక్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి విలీనమయ్యి భోగాన్ని పొందినందుకు సంకేతంగా ఈ భోగి పండుగను మనం జరుపుకుంటున్నాము. దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే రోజు భోగి పండుగ. దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు సమస్యలను బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవునికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. భోగి రోజున తెల్లవారక ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మర్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చెయ్యాలి. ఇలా చేసే స్నానం మనలోని పీడను దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవన్నామ స్మరణతో తగినన్ని కట్టెలు పిడకలతో భోగి మంట వేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ అరిష్ట నివారణ కోసం ఐశ్వర్య సిద్ధి కోసం వేసేవే ఈ భోగి మంటలు. భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తాయి. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా 4 రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి ఊరిలో విధిగా వేస్తారు. అంతేకాదు ఊర్లో ఉండే వారందరినీ ఒక చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి పండగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లుగా భావిస్తారు. భోగిమంట అత్యంత పవిత్రమైనది. అందుకే భోగిమంట అంతా చల్లారాక భస్మాన్ని తీసి నుదుటిన ధరించటం చాలా శుభప్రదం. భోగి రోజున ఇంటి ముంగిట కల్లాపి చల్లాలి. రంగురంగుల రంగవల్లికలు దిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టాలి. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ గోదాదేవికి అలాగే భూదేవికి ప్రతీక. ఈరోజు ఇంటి గుమ్మాన్ని మంగళ తోరణాలతో అలంకరించాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలాగే ఈరోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పులగం చేసి
భగవతార్చన చేయటం శ్రేయోదాయకం. నువ్వులద్దిన సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా తినాలి. ఈరోజు గుమ్మడికాయ దానం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఇక భోగి రోజు సాయంత్రం వేళ భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళను పిల్లల మీద పోస్తారు. ఈ భోగిపళ్ళు వెనుక ఉండే ఆంతర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భోగిపళ్ళను బదరీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బదరికా వనంలో ఘోర తపస్సును ఆచరిస్తారు. శ్రీహరి యొక్క తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తారు. దీంతో ముక్కోటి దేవతలు ఆ శ్రీ మహావిష్ణువుని బదరీ ఫలాలతో అనగా రేగుపళ్ళతో అభిషేకించారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్నపిల్లవాడై ఆటలాడుకున్నాడట. అప్పటి నుంచి రేగిపండ్లు భోగిపండ్లుగా మారిపోయాయి. ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ మొదలైంది. మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నరనారాయణులు ఈ బద్రీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఇలా చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగిపళ్ళను పోస్తారు. భోగిపళ్ళు చిన్నపిల్లల తలపై పోయటం వల్ల శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. చిన్నపిల్లలకు బ్రహ్మరంధ్రం పలుచగా ఉంటుంది. రేగిపండు పైపొర కూడా పలుచగా ఉంటుంది. ఈ రేగిపళ్ళకు రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగిపళ్ళను పోసే సమయంలో రేగిపళ్ళ నుంచి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ రేగిపళ్ళను పోస్తారు. పిల్లలకు భోగిపళ్ళు పోసే ముందు చిన్న కృష్ణుని విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత భోగి పండ్లను సిద్ధం చేసుకోవాలి. భోగి పండ్లలో ఏమేమి కలపాలి అంటే, మొదటగా సరైన మోతాదులో భోగి పండ్లను అనగా రేగి పండ్లను తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో శనగలను కూడా కలుపుతారు. శనగలు కలపాలి అనుకునేవారు 3 లేదా 4 గంటల ముందే శనగలను నానబెట్టుకుని ఆ రెండిటిని కలుపుకోవాలి. అలాగే కొన్ని చిల్లర నాణాలు కూడా అందులో వేయాలి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలతో పాటు బంతి లేదా చామంతి రేకులను కూడా కలిపివేయాలి. చివరగా అక్షింతలు కూడా అందులో కలిపి ఒక దగ్గర సిద్ధం చేసి ఉంచుకోవాలి. ముందుగా భోగి పండ్లు పోసి పిల్లలకు తలస్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపచేయాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. తరువాత పిల్లలను తూర్పుముఖంగా పీట మీద కానీ కుర్చీపై కానీ కూర్చోబెట్టాలి. ఇప్పుడు ముందుగా పిల్లలకు భోగిపళ్ళు వేసే ముందు కృష్ణ భగవానుని ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి శ్రీకృష్ణునికి హారతి పట్టాలి. తరువాత పిల్లలకు అద్దాలి. శ్రీకృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేస్తున్నట్లుగా వెయ్యాలి. స్వామివారి మీద భోగి పండ్లు వేసిన పిదప పిల్లలపైన భోగి పండ్లు వెయ్యాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధము కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకుని 3 సార్లు సవ్య దిశ
అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి పోయాలి. ఆ తరువాత అక్షింతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగిపళ్ళు పోయాలి. ఆ తరువాత ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదులను పిలిచి పిల్లలకు భోగిపండ్లు పోయించాలి. పిల్లలను ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగిపండ్లు పోయవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపాలి. దిష్టి తీసిన పళ్ళు కనుక తినటానికి నిషిద్ధం. ఆ పండ్లను ఎవరూ లేని చోట గాని ప్రవహించే నీటిలో కానీ వెయ్యాలి. అందులో ఉన్న నాణాలను పేదవారికి పంచాలి. మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే పిల్లల వయస్సు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి. ఇది ఆనవాయితీ లేనివారు కూడా చక్కగా చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పూజ చేసి సంతానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇలా చేస్తే ఆ నారాయణుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని విశ్వాసం. అసలు పిల్లలకు భోగిపళ్ళ పేరుతో రేగిపళ్ళను ఎందుకు పోస్తారు అంటే రేగిపండును అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మల్లుతాడు. అందుకే ఆ సూర్య భగవానుని కరుణ కటాక్షాలు పిల్లలపై ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళతో పాటు బంతిపూల రెక్కలను వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే. చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది. ముఖ్యంగా రేగిపండు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ ఉంచుకుంటాయి. కనుక వీటిని తలపై పోయటం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపై మరియు శరీరంపై ప్రభావాన్ని చూపి సత్ఫలితాలను అందిస్తుంది. అందుకే రేగిపళ్ళను తప్పకుండా భోగిపళ్ళ రూపంలో పిల్లల తలపై పోయాలని సూచిస్తూ ఉంటారు. షట్టిల ఏకాదశి వ్రత కథ మరియు మహత్యము గురించి భవిష్య పురాణములో వర్ణింపబడింది. ఒకానొకప్పుడు దాల్భ్యుడు అనే మహర్షి పులస్య మహర్షితో, ఓ మునిశ్రేష్ఠ, జీవులు పూర్వజన్మలలోని పుణ్య విశేషముల వలన మానవులుగా జన్మిస్తారు. మానవ జన్మలో సత్కర్మలను ఆచరించుట ద్వారా ఉత్తమగతిని పొందే అవకాశము ఉంది. అయినా కూడా కొంతమంది పాపములను మాత్రమే చేస్తున్నారు. బ్రహ్మహత్య, ఇంద్రియ భోగం మొదలగు అనేక మహాపాపములు చేయడానికి కూడా కొందరు వెనకడుగు వెయ్యరు. కొంతమంది వాణిజ్యము, వ్యాపారాల ద్వారా గాని లేక దొంగతనము, బందిపోటు మొదలైన వాటి ద్వారా ఇతరుల ద్రవ్యమును అపహరించడం చూస్తూనే ఉన్నాము. ఇతరులకు కష్టం కలిగించి తాము సంతోషమును పొందుతున్నట్లుగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కేవలం వ్యామోహం మాత్రమే. ఇతరులను దుఃఖింపచేసే వారికి ఒరిగేదేమీ ఉండదు. అటువంటి వారు నరకంలో పడటం తప్పదు. అటువంటి వారిని కూడా ఉద్ధరించేది ఆ పాపాత్ములు నరకంలో పడకుండా ఉండే ఉపాయం ఏదైనా ఉందా? తాము చేసిన పాపములన్నిటి నుండి విడిపోయి మానవులు సద్గతిని పొందటానికి ఏదైనా మార్గం ఉంటే దానిని వివరించి చెప్పండి. ఆ మార్గమే మానవులకు ఉపదేశమవుతుంది అని అడిగాడు. అప్పుడు పులస్త్యుడు దానికి సమాధానంగా అతనితో, మహాభాగా, నువ్వు చాలా మంచి విషయాల గురించి అడిగావు. నువ్వు నన్ను అడిగిన ఈ విషయం మిక్కిలి రహస్యమైనది. అయినా నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. నువ్వు సావధానంగా విను. మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మనిషి తిలలు అనగా నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేసి పవిత్రుడిగా ఉండాలి. జితేంద్రుడు కావాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను 6 శత్రువులను దూరంగా ఉంచాలి. ఇతరులపై చాడీలు చెప్పకుండా ఉండాలి.
ఈర్ష్యను విడిచిపెట్టాలి. దేవతలకు కూడా దేవుడైన ఆ శ్రీ మహావిష్ణువును నిర్మల చిత్తంతో అర్చించాలి. అలా అర్చించే సమయంలో స్వామివారిని ఇలా ప్రార్థించాలి. జనార్దన, పరమ కరుణామయుడవైన ఓ శ్రీకృష్ణ, నీవు పాపులను ఉద్ధరించేవాడివి. ఆవిద్యా సాగరంలో మునిగిపోయే వారి పట్ల కరుణను చూపించు. ఓ పరబ్రహ్మమా, దేవదేవ, జగదీశ్వర, లక్ష్మీ సహితునిగా నీవు నా అర్చనను స్వీకరించు అని ఆ పరమాత్మను అర్చించి సార్వభౌముడైన శ్రీహరి యొక్క నామమును స్మరిస్తూ చందనము, అగరు, కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యములతో శ్రీ మహావిష్ణువును పూజించాలి. పులగమును శ్రీహరికి నివేదన చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును, సహస్రనామ స్తోత్రమును చదివి పూజించాలి. నారింజ, బత్తాయి, కమల, జామ మొదలైన పండ్లను నివేదన చెయ్యాలి. ఈ పండ్లు దొరకనప్పుడు గుండు వక్కలను నివేదనకు సమర్పించుటయే ఉత్తమమైన పని. జనార్దనుణ్ణి పూజించిన తరువాత శాస్త్రమునందు చెప్పినట్లుగా అర్ఘ్యప్రదానం చెయ్యాలి. అర్ఘ్యప్రదానము చేసేటప్పుడు ఓ కమలనయన, ప్రపంచమంతటికి శుభములను కలిగించు, నీకు నమస్కారము. ఓ జనార్దన, నేను ఇచ్చే ఆర్ఘ్యమును స్వీకరించి అనుగ్రహించు, నీకు అనేక వేల నమస్కారములు అని చెప్పి ఆర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఆ తరువాత ఒక బ్రాహ్మణుణ్ణి పూజించి నీటితో నిండిన కుండను దానం చెయ్యాలి. దక్షిణను కూడా బ్రాహ్మణులకు సమర్పించాలి. దక్షిణ లేకుండా దానం చేస్తే ఆ దానము మంచి ఫలితమును ఇవ్వదు. నీటి కుండతో పాటు గొడుగు, వస్త్రం, పాదరక్షలు కూడా దానమిచ్చి బ్రాహ్మణులను పూజించాలి. ఈ దానము వలన శ్రీకృష్ణుడు సంతోషించాలి అని సంకల్పం చేసుకుని దానం చెయ్యాలి. ఆ రోజున శక్తానుసారం కపిలవర్ణంలో ఉన్న గోవులను, నువ్వులను బ్రాహ్మణులకు దానమియ్యాలి. నువ్వులను దానమివ్వటం ద్వారా మనిషి అనేక సంవత్సరాలు స్వర్గవాసాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి రోజున మనిషి తెల్లులు కలిపిన నీళ్లతో స్నానం చెయ్యాలి. నువ్వుల పలచని ముద్దను శరీరానికి రాసుకోవాలి. పితృదేవతలకు తిలోదకాలు ఇవ్వాలి. విష్ణునామములని మంత్రములుగా పలుకుతూ హోమము చెయ్యాలి. నువ్వులతో చేసిన పదార్థములను తినాలి. నువ్వులు దానం చెయ్యాలి. దానం చేసిన నువ్వులు భూమి మీద చల్లితే మొక్కలవుతాయి. ఆ మొక్కలు మళ్ళీ నువ్వులు పండిస్తాయి. అలా పండిన నువ్వులు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరములు ఆ నువ్వులు దానం చేసిన వ్యక్తి స్వర్గంలో సమస్త ఐశ్వర్యములతో తులతూగుతూ నివసిస్తారు. పితృదేవతలకు తర్పణములను విడిచిపెట్టేటప్పుడు దర్భలు, నువ్వులు వాడాలి. వాటిని తిలోదకములంటారు. ఈ తిలోదకములు పితృదేవతలను సంతృప్తి పరుస్తాయి. ఈ విధంగా చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. అందుకే ఈ ఏకాదశికి షట్టీల ఏకాదశి అనే పేరు వచ్చింది. ఒకసారి నారదుడు శ్రీకృష్ణుణ్ణి, కృష్ణ, నీకు నమస్కారము. సమస్త ప్రపంచాన్ని రక్షించేవాడివి నువ్వే, అందరినీ ఆకర్షించేవాడివి నువ్వే, కనుకనే కృష్ణుడివైనావు. ఈ షట్టీల ఏకాదశి వ్రతము వలన ఎటువంటి ఫలితము లభిస్తుంది? వ్రతమును ఏ విధంగా చెయ్యాలి? దానికి సంబంధించిన కథను కూడా నా యందు అనుగ్రహం ఉంచి చెప్పమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో ఈ కథ చెప్పాడు. పూర్వము భూలోకంలో బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమె మహాభక్తురాలు. ప్రతిరోజు ఏదో ఒక వ్రతమును ఆచరించేది. శాస్త్రము ఏ పండుగ నాడు ఏ దేవతను పూజించమని చెప్పిందో ఆ విధంగా ఆ దేవతను పూజించేది. ఉపవాస వ్రతమును ఆచరించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసి సదోపవాసం ఉండేది. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతంతో ఆమె శ్రీ మహావిష్ణువును పూజించేది. భగవత్ సేవలో నిరంతరం అనేక రకములైన వ్రతాలను చేస్తూ ఆమె బక్కచిక్కిపోయింది. దీనులయందు, నిరుపేద బ్రాహ్మణులయందు, అవివాహిత కన్యలయందు ఉదారంగా ప్రవర్తించేది. వారు నివసించడానికి ఇండ్లను ఇచ్చేది. ఏ కాలములోనూ ఎప్పుడు అనోదార్యమును ప్రదర్శించలేదు. అన్ని కాలములలోనూ ఆమె కష్టముతోనే గడిపేది. ఆమె కఠోరమగు తపస్సును చేయటం వలన అనంతమైన శక్తిని సంపాదించింది. అయినా కూడా ఆమెలో
ఒక లోటు కనిపిస్తుండేది. ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు అన్నదానం చేసి సంతృప్తి పరచలేదు. దేవతలకు కూడా ఎప్పుడు అన్నాన్ని నివేదన చెయ్యనే లేదు. ఈ విధంగా చాలా కాలము గడిచింది. ఆమె నా యందు అపారమైన భక్తి కలది కదా, ఆమెను తరింపచేసే భారం నాదే కదా. అందుకనే నేనే ఈ విధంగా ఆలోచించాను. ఈమె అనేక ఉపవాసములు చేసి తన శరీరమును పవిత్రం చేసుకున్నది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఈమె వైకుంఠమును సంపాదించుకున్నది. కాని ఆమె చేసిన తప్పును ఆమె తెలుసుకోలేదు. ఆకలితో ఉన్న జనులకు ఈమె అన్నదానం చెయ్యలేదు. ఈ విధంగా ఆలోచిస్తూ నేను ఆమెను పరీక్షించాలని తలచి భూలోకంలోకి భిక్షకుని వేషంలో వెళ్ళాను. భిక్షపాత్రలో భిక్షను అడుగుతూ నెమ్మదిగా నేను ఆ బ్రాహ్మణ వనిత ఇంటికి చేరాను. భిక్షాం దేహి మాతాన్న పూర్ణేశ్వరి అని కేక పెట్టాను. అప్పుడు బ్రాహ్మణ వనిత నాతో, ఓ బ్రాహ్మణ, నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగింది. నేను ఆమె మాటలను విననట్లుగా నటిస్తూ భిక్షమడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణ వనిత, ఎక్కడి నుంచి వచ్చావయ్యా బ్రాహ్మణుడా, నా దగ్గర నిజం చెప్పేసేయ్ అని మళ్ళీ నన్ను గట్టిగా అడిగింది. అప్పుడు కూడా నేను ఆమె మాటలను విననట్లుగా నటిస్తూ మళ్ళీ భిక్షమడిగాను. దానితో ఆమెకు కోపం వచ్చి పిడికెడు మట్టిని తీసి నా భిక్ష పాత్రలో వేసింది. నేను మాట్లాడకుండా తిరిగి ఊర్ధ్వలోకానికి వచ్చాను. చూసావా నారదా, అన్నదానం విషయంలో ఆమెకి ఎంత విసుగు ఉందో. ఆమె ఉపవాస వ్రతములను ఆచరించింది కనుక చాలా కాలం జీవించింది. తపస్సంపన్నురాలు కనుక మరణించలేదు. కఠినమైన వ్రతముల ప్రభావము వలన ఆమె శరీరముతోనే స్వర్గమునకు చేరుకుంది. అక్కడ భవ్యమైన భవంతిని పొందినప్పటికీ నాకు మట్టిని దానం చేసిన కారణంగా ఆమె ఇంట్లో అన్నం గాని ధనం గాని లేకుండా పోయాయి. ఆ భవంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు. సంపత్తులు లేని కారణంగా ఆమె కలవరపడింది. వెంటనే ఇంటి నుండి బయటకు వచ్చి నన్ను సమీపించింది. ఆమె నన్ను నిష్కల్మషమైన మనస్సుతో కఠోర ఉపవాసములతో పూజించినది కనుక నేను ఎక్కడ ఉన్నది ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమె కోపంగా నా దగ్గరికి వచ్చి, జనార్దన, నేను అనేకమైన కఠినమైన వ్రతాలు తపస్సులు చేశాను. దేవదేవుణ్ణి, సమస్త లోకములకు మంచి కలిగించు వానిని చక్కగా పూజించాను, ఆరాధించాను. అయితే నాకు సంపత్తులు ఎందుకు లోపించాయి అని ప్రశ్నించింది. అప్పుడు నేను ఆమెతో, నీవు వచ్చిన దారిని మళ్ళీ నీ ఇంటికి వెళ్ళు అన్నాను. ఆ ప్రదేశమునకు మహా తపశ్శాలివైన నిన్ను చూడటం కోసం దేవతల భార్యలందరూ దివ్య రూపములతో అక్కడకు తప్పకుండా వస్తారు. వారందరూ ఎంతో కుతూహలంగా నీ గొప్పతనాన్ని గురించి విన్నారు గనుక ఆడుతూ పాడుతూ నిన్ను చూడటానికి వస్తారు. అప్పుడు నువ్వు తలుపు లోపలికి వెళ్ళి గడియ వెయ్యు. వాళ్ళందరూ తలుపు కొట్టి ఎంతసేపు పిలిచినా తలుపు తీయకు. షట్టీల ఏకాదశి వ్రతము వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపు తెరవబడుతుంది అని వారితో చెప్పు అన్నాను. నా మాటలు విన్న వెంటనే ఆమె గిర్రున వెనక్కి తిరిగి తన మట్టి ఇంటికి వెళ్ళింది. లోపల గడియ వేసుకుని కూర్చుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడాలని మేము చాలా మందిమి నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము కనుక తొందరగా తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె లోపల నుంచి దేవకాంతలతో, దేవకాంతల్లారా, మీరు విశేషంగా నన్ను చూడటానికి వచ్చినట్లయితే షట్టీల ఏకాదశి వ్రతపుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవడం కుదరదు. మీరు బాగా ఆలోచించుకోండి అన్నది. ఆమె మాటలు విన్న దేవకాంతలందరూ తలుపు తీయమని గోల చేయటం మానేశారు. నిశ్శబ్దంగా ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. ఏమి చేద్దామని అనుకుంటున్నారు. వారందరిలో సాహసం కలిగిన ఒక ఆమె, ఏమైనా సరే ఈ మానవ స్త్రీని నేను చూసి తీరవలసిందే అను పట్టుపట్టింది. దానితో షట్టీల ఏకాదశి వ్రత విధానమును వివరిస్తామని మాట ఇచ్చారు. దేవపత్నులు మాట ఇచ్చిన వెంటనే తపశ్శాలి అయిన ఆ మానవ కాంత తలుపు తెరిచింది. వెంటనే అందరూ ఆమెను చూశారు.
ఆమె దేవతా స్త్రీ కాదు, గాంధర్వ కాంత కాదు, రాక్షస స్త్రీ అంతకన్నా కాదు, నాగకన్య అసలే కాదు. నేను మొదట చూసిన మానవకాంతయే వారికి కనిపించింది. వారు కూడా ఆమెను మానవ జాతి స్త్రీగాని పోల్చుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మానవ స్త్రీకి షట్టీల ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించారు. ఆ వనిత కూడా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించింది. ఇదివరకు చాలా వ్రతములు ఆచరించినందువలన ఆమెకు ఈ వ్రతమును ఆచరించటం పెద్ద కష్టం అనిపించలేదు. ఈ వ్రతము కూడా భుక్తిని మరియు ముక్తిని కూడా ప్రసాదిస్తుంది కదా. ఆ షట్టీల ఏకాదశి వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణ కాంత ఒక్క క్షణకాలంలో దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చినాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి, బంగారములే కనిపిస్తున్నాయి. మట్టి ఇల్లు అష్ట ఐశ్వర్యములతో తులతూగుతూ దివ్యమైన భవనంలా తయారయ్యింది. శ్రీకృష్ణుడు నారదునితో, నారద, మానవునకు అత్యాశ ఉండకూడదు. వ్రతమును ఆచరించేటప్పుడు ధనమును ఖర్చు పెట్టుటకు వెనుక ముందులాడకూడదు. సమర్థత ఉండి కూడా తక్కువ ద్రవ్యమును ఖర్చు పెట్టి వ్రతమును పూర్తి చేయకూడదు. 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే శక్తి ఉండి కూడా 1 రూపాయితో మాత్రమే వ్రతమును పూర్తి చేయకూడదు. ప్రతి వ్యక్తి తన శక్తిని అనుసరించి నువ్వులను, అన్నమును, వస్త్రములను దానం చేయవలెను. దానము చేయకపోవడం అనేది నరకములోనికి వెళ్ళటానికి దారి అవుతుంది. మానవుడు దానము వలనే ఆరోగ్యవంతుడవుతాడు. ఆ తరువాత జన్మలందు కూడా దారిద్ర్య దుఃఖమును పొందడు. ఎటువంటి సమయంలోనూ దౌర్భాగ్య స్థితి కలగదు. అందువలననే దానము చేయుట చాలా గొప్ప విషయము. ఈ షట్టీల ఏకాదశి నాడు ఉపవాసం చేసి నువ్వులను దానం చేసినచో సమస్త పాపముల నుండి ముక్తుడవుతాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఈ విధంగా శ్రీకృష్ణుడు నారదునికి వివరించాడు. ఇంతటి మహిమ గల షట్టీల ఏకాదశి వ్రతమును అందరూ ప్రయత్నపూర్వకంగా తప్పక ఆచరించాలి. ఈ కథ భవిష్యోత్తర పురాణములోనిది.